బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. విద్యావంతుడు, మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని ప్రసాదించారని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. అంబేద్కర్ 69వ వర్ధంతి రోజైన శనివారం ముత్యంశెట్టిపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగ సూర్య శశిధర్రావు, గుంటూరు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీను, పెనుగొండ శివకుమార్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి. మొన్నే నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా ఏ రోజైతే రాజ్యాంగాన్ని అంతా ఫైనలైజ్ చేసి పార్లమెంట్ యాక్సెప్ట్ చేసిందో దాని రాజ్యాంగ నిర్మాత దినోత్సవంగా అందరం జరుపుకున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి మన విజయవాడ తెనాలిలో కూడా కండక్ట్ చేశాం. అంబేద్కర్ గారి పేరు చెబితే ఈరోజు భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇందాక మిత్రుడు ధారాంక్షలు చెప్పినట్టుగా ఒక పేద కుటుంబంలో పుట్టి ఎంతో తెలివితేటలతో ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ఇంగ్లాండ్ వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదువుకుని డాక్టరేట్ తీసుకుని లాలో అనేక దేశాలు తిరిగి ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో ఉన్న లోటుపాట్లను గమనించి అతి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించడం వల్ల ఆ రాజ్యాంగ ఫలితమే ఇవాళ అతి పేదవాడు దళితుడైనటువంటి ముఖ్యమంత్రులు చేశారు, అక్కడ ప్రధానమంత్రులు చేశారు. ఈరోజు బీసీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు, ఛాయ్వాలా నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారంటే దానికి కారణం రాజ్యాంగం. అలాగే ఎస్టీగా ఉన్న ద్రౌపది ముర్ము గారు అయ్యారంటే దానికి కారణం కూడా రాజ్యాంగం. అలాంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ, అంబేద్కర్ గారు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సముచితంగా గౌరవించింది. ఆయనకి తొలి న్యాయశాఖ మంత్రిగా చేశారు. ఆ న్యాయశాఖ మంత్రి హోదాలోనే రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా. ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం యొక్క చూసే విధంగా ప్రపంచం మొత్తం కూడా ఎవరు ఈ రాజ్యాంగాన్ని నిర్మించింది, ఎవరు ఇంత చక్కటి చట్టాలను రూపొందించింది, ఇటువంటి రాజ్యాంగాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడేటట్టు న్యాయంలో కానీ చట్టంలో కానీ ప్రతిదీ కూడా చట్టబద్ధత చేసి పార్లమెంట్ వ్యవస్థ కానీ అసెంబ్లీ వ్యవస్థ కానీ ఈరోజు ఉన్నటువంటి సర్పంచ్ ఓటు హక్కు, విద్యా వ్యవస్థలు, అలాగే వైద్యం అన్నిటి కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చట్టపూరితమైన చేసినటువంటి రాజ్యాంగ వ్యవస్థను తీసుకొచ్చిన కట్టుదిట్టం చేసినటువంటి అభినవ బ్రహ్మ మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్.